బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. హైదరాబాద్ నుంచి జనం సంతూరి బాట పట్టారు. పండుగలకు నగర ప్రజలు ఊరుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. రేపటి నుంచి బతుకమ్మ దసరా సెలవులు ఉండటంతో సొంతూరుకు జనం పయనమవుతున్నారు. దీంతో రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు రద్దీగా మారాయి. పండుగ వేళ రైల్వే ఆర్టీసీ స్పెషల్ సర్వీసులను నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆర్టీసీ ఏకంగా 6000 బస్సులను నడుపుతోంది. హైదరాబాద్ శివారు నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు అధికారులు. ప్రయాణికులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మొత్తం కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎంజీబీఎస్, జేబీఎస్ లో కూడా ప్రయాణికుల రద్దీ కనిపిస్తుంది. రైట్, పండుగ వేళ సొంతూర్లకు వెళ్లేందుకు హైదరాబాద్ జనం పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ క్రమంలో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఎంజీబీఎస్ లో ఉన్నటువంటి తాజా పరిస్థితిని మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్. సునీల్, దసరాకి సొంతూళ్లకు వెళ్లేందుకు నగరవాసులంతా కూడా బస్ స్టేషన్ లో బాట పడుతున్నారు. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లో కొద్దిసేపటి నుంచి కూడా రద్దీ పెరిగినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంది. రేపటి నుంచి వరుస సెలవులు ప్రకటించిన నేపథ్యంలో కూడా ముందస్తుగా, ఎందుకంటే రేపటి నుంచి కొంత హడావడి ఉంటుంది, బస్సుల్లో కొంత తాకిడి ఉంటుంది కాబట్టి ప్రయాణికుల తాకిడి ముందస్తుగానే ఇటు హైదరాబాద్ లో చదువుకునే విద్యార్థులతో పాటు వివిధ సంబంధించిన వారు కూడా ప్రస్తుతానికైతే ఫ్యామిలీస్ తో వెళ్తున్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ రోజు నుంచి 15వ తారీఖు వరకు ఇటు టీఎస్ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు నడుపుతుంది. ఈసారి గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి 6000 బస్సులు నడుపుతున్నారు. అదే గత ఏడాదితో అదనంగా ఈసారి 1500 సర్వీసులను నడుపుతున్నట్టుగా టీఎస్ఆర్టీసీ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా తెలంగాణలో అత్యంత పెద్ద పండుగ దసరా కావడంతో సాధారణంగానే ఏ వరుస సెలవులు వచ్చినా కూడా నగరం నుంచి సొంతూళ్లకు వెళ్లడం ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈసారి ముందస్తుగానే నగరవాసులంతా కూడా ఇటు పల్లెల బాట పడుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ నెల 12న దసరా ఉండడంతో ముందస్తుగా 9, 10, 11వ తేదీల్లో కూడా ప్రత్యేక బస్సులను నడిపేందుకు టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాటు చేస్తుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఎక్కడ నగరవాసులు వాళ్ళ సొంతూరులో వెళ్లేందుకు ట్రాఫిక్ లో చిక్కుకోకుండా ఉండే ప్రయత్నం కూడా చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆరంగఢ్ తో పాటు ఎల్బీ నగర్, ఉప్పల్, ఇటువంటి కుకట్పల్లి ఏరియాలతో పాటు ప్రత్యేక సర్వీసులు నడుపుతూనే ముఖ్యంగా ఐటీ కారిడార్ లో పనిచేసే ఐటీ ఉద్యోగుల కోసం కూడా ఈసారి వారు నేరుగా విజయవాడ, బెంగళూరు వెళ్లే వారికి వారు హైదరాబాద్ నగర నడిబొట్టు నుంచి ట్రాఫిక్ లో వెళ్లకుండా ఉండేందుకు వారికి ఓఆర్ఆర్ మీద కూడా ప్రత్యేక సర్వీసులను కూడా అందుబాటులోకి తెచ్చినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక రేపటి నుంచి ఇప్పటికే విద్యా సంస్థలకి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థులంతా కూడా వాళ్ళ బ్యాగులు తీసుకుని కూడా ఇంటికి వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తుంది. ఈసారి ముఖ్యంగా గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి మహాలక్ష్మి పథకం ఎఫెక్ట్ టీజీఎస్ఆర్టీసీ మీద ఉండే అవకాశం ఉన్న నేపథ్యం. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య, ట్రావెల్ చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగిపోవడంతో దసరా సెలవులో కూడా కొంత నగరం అంతా కూడా పల్లెకి షిఫ్ట్ అవుతుంది. కాబట్టి అందుకు సంబంధించి ఎక్కడ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా కూడా ప్రస్తుతానికైతే సాధారణ ఛార్జీలతోటి ఈసారి దసరా స్పెషల్ బస్సులను టీజీఎస్ఆర్టీసీ నడుపుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే టీజీఎస్ఆర్టీసీ తీసుకున్నటువంటి చర్యలకు సంబంధించి, అలాగే చేసినటువంటి ఏర్పాట్లకు సంబంధించి స్థానికంగా ఇప్పుడు బస్టాండ్ లో ఉన్న ప్రజల్ని ఏమైనా అడిగే ప్రయత్నం చేశారా? వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ప్రస్తుతం మనం కొంతమంది వాళ్ళతో మాట్లాడదాం. అమ్మా, చెప్పండి, రేపటి నుంచి హాలిడేస్ ఉన్నాయి కదా, ఎట్లా అందరితో వెళ్తున్నారు? అవును, అందరితోనే వెళ్తున్నాం. అవును, సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు. లేవు, అయిపోయింది. బస్సు అచ్చంపేట కల్వకుర్తుందిగా, అచ్చంపేట 1 అవర్కి బస్సులు అయితే లేవు. 1 అవర్కి వేస్ట్ చేసి అదే అయిపోతుంది. రేపటి నుంచి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ముందస్తుగా ఇంటికి వెళ్దామనుకుంటున్నారు. కానీ అనుకున్న సమయానికి బస్సులు లేవని చెప్తున్న దృశ్యాలే మనకు కనిపిస్తున్నాయి. చూసుకోవచ్చు, రైట్ సైడ్ లో పోటీ పడుతున్నారు కల్వకుర్తి బస్సు ఎక్కేందుకు. ప్రస్తుతానికైతే అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ రోజు నుంచి 15వ తేదీ వరకు కూడా టీజీఎస్ఆర్టీసీ దసరా
బస్సులను స్పెషల్ బస్సులు నడిపేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది. కానీ ముందస్తుగానే నగరవాసులంతా పల్లెకి పయనమవుతున్న నేపథ్యంలో కొంత మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లో బస్సుల సంఖ్య కొంత తక్కువగా ఉన్నట్టుగా చెప్పుకోవాల్సింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ కిరణ్ ప్లీజ్ బీ ఆన్ హోల్డ్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సో సికింద్రాబాద్ లో ఉన్నటువంటి తాజా పరిస్థితిని మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, సికింద్రాబాద్ లో ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది? సునీల్, ఈ రోజు నుండి ఏదైతే దసరా దీపావళికి ఈ రెండు పండుగలకు కూడా కావాల్సినటువంటి ట్రైన్లను, స్పెషల్ ట్రైన్లను దక్షిణ మధ్య రైల్వే స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నెల రోజుల పాటు 1వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా ఈ స్పెషల్ ట్రైన్లు అనేది నడవనున్నాయి. అయితే ప్రధానంగా దసరా అదేవిధంగా దీపావళి ఒక రద్దీని దృష్టిలో పెట్టుకుని రెగ్యులర్ గా నడిచే ట్రైన్లతో పాటు అదనంగా ట్రైన్లను అయితే నడుపుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. దాదాపు 148 ట్రైన్లను నడుపుతుందంటే దక్షిణ మధ్య రైల్వే ఏ స్థాయిలో రద్దీ ఉంటుంది, ఆ రద్దీనికి అనుగుణంగా ట్రైన్లు నడపాల్సిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా నెల రోజుల పాటు ఈ 148 ట్రైన్లు మొత్తం 644 ట్రిప్పులను అనేది నడపనున్నది. తద్వారా వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ప్రయాణికులైతే తమ తమ గమ్యస్థానాలకు చేరేందుకు దక్షిణ మధ్య రైల్వే కావాల్సినటువంటి ఏర్పాట్లను అయితే చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు నుండి దసరా సెలవులు అనేది ప్రారంభమైనాయి ప్రధానంగా హైదరాబాద్ లో. ముఖ్యంగా ఈ రోజు చివరి వర్కింగ్ డే అని చెప్పుకోవచ్చు. రేపటి నుండి ఇటు స్కూల్స్ కు, కాలేజెస్ కు పూర్తి స్థాయి హాలిడేస్ ఇవ్వడంతో దాదాపుగా ఇటు ముఖ్యంగా స్టూడెంట్స్ అదేవిధంగా ఎవరైతే హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళంతా కూడా తమ తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు రైల్వే శాఖ ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక ట్రైన్లను ఎక్కేందుకు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భం అయితే మనకు ఇక్కడ కొంత హడావిడిగా వాతావరణం అయితే కనిపిస్తుంది. అయితే ఇంకా పూర్తి స్థాయిలో ఏదైతే పండుగ వాతావరణం అయితే రైల్వే స్టేషన్లకు ఇంకా తాకలేదని చెప్పుకోవచ్చు. ఇది ఏదైతే సెలవులు ఇంకా దగ్గరకు వస్తున్న కొద్దీ, పండుగ దగ్గరకు వస్తున్న కొద్దీ కూడా ట్రైన్స్ పైన ఇంకా ఒత్తిడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఆ రద్దీకి, ఒత్తిడికి తగ్గట్టుగానే దక్షిణ మధ్య రైల్వే అయితే కావాల్సినటువంటి ట్రైన్లను దాదాపు 148 ట్రైన్లను ఏర్పాటు చేసిందంటే ప్రయాణికుల రద్దీ ఏ విధంగా ఉంటుందో కొంత అంచనాకైతే దక్షిణ మధ్య రైల్వే వచ్చినట్టుగానైతే మనకు కనబడుతుంది. ఎస్ అజయ్, మీరు చెప్తూ ఇప్పటికైతే సికింద్రాబాద్ స్టేషన్ కి దసరాకు సంబంధించినటువంటి ఆ ఫెస్టివల్ ఎఫెక్ట్ అయితే కనబడుతున్నటువంటి పరిస్థితి లేదంటున్నారు. కానీ రేపటి నుంచి ఆ పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో స్టేషన్ మేనేజర్ ఆయన ఏమన్నా స్పందించే ప్రయత్నం చేశారా? ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఆయన ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా రద్దీకి అనుగుణంగా రేపటి నుండి సెలవులు అనేది స్టార్ట్ కాబోతున్నాయి. ఇప్పటికే కొంత హాస్టల్స్ లో సెలవులు వచ్చిన వాళ్ళు ఇప్పటికే స్కూల్ లగేజ్ బ్యాగ్లతో ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. రేపటి నుండి ఇంకా ఫ్యామిలీస్, పిల్లలు వాళ్ళందరూ కూడా తమ తమ సొంతూళ్లకు వెళ్లి పండుగను ఎంజాయ్ చేసేందుకు వెళ్లేందుకు అయితే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. దానికి అనుగుణంగానైతే ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది రినోవేషన్ జరుగుతుంది. రినోవేషన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను అయితే ఇక్కడ ఉన్నటువంటి దక్షిణ మధ్య రైల్వే అయితే చేసినటువంటి సందర్భం కనబడుతుంది. ఎవరైతే ఏ ప్లాట్ఫామ్లకు వెళ్లాలో వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లను చేయడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకంగా కొన్ని టికెట్ కౌంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రినోవేషన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి టికెట్ కౌంటర్లన్నింటినీ కూడా తీసేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మనం ఈ ట్రైన్ల విషయానికి వస్తే ఎక్కువగా రద్దీగా ఉండేటువంటి ఏరియాలు తిరుపతి, సికింద్రాబాద్ నుండి తిరుపతికి ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే కాకినాడ, తిరుపతి వీటన్ని కూడా సికింద్రాబాద్ నుండి అదేవిధంగా ఏదైతే కాచిగూడ, లింగంపల్లి నుండి కూడా ఈ రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేసినటువంటి సందర్భం కనబడుతుంది. అదేవిధంగా ఇటు కరీంనగర్, ముంబై వైపు వెళ్లే విధంగా కూడా సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్ల నుండి ట్రైన్లను స్టార్ట్ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇట్లా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మొత్తం 148 ట్రైన్లను ఏర్పాటు చేసి 6,644 ట్రిప్పులను వేసేందుకు కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లను అయితే దక్షిణ మధ్య రైల్వే చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. ఓకే అజయ్, థ్యాంక్ యూ మురళి.